ఈ కిలాడి లేడీ రూటే సెపరేట్. ఇంట్లోనే ఉంటూ దోచుకోవడం ఆమె స్పెషాలిటీ. కొన్ని ఇళ్లే ఆమె టార్గెట్. కొన్నాళ్లు అక్కడ పనిచేసి విలువైన వస్తువులు నొక్కేసి పారిపోతుంది. కేవలం వృద్ధులు ఉన్న ఇళ్లలోనే చోరీలు చేస్తున్న కిలాడిని కటకటల్లోకి పంపారు పోలీసులు. ఈ మాయలేడి పేరు మేరీ అలియాస్ సునీతారెడ్డి. చూడటానికి అమాయకురాల్లా ఉంటుంది కానీ కన్నింగ్ లేడీ. ఇప్పటి వరకు 14 వృద్ధ జంటల్ని తోచుకున్న ట్రాక్ రికార్డు ఏమిది. అది కూడా వాళ్లకు సేవ చేస్తున్నట్లు నటించి తన పని కాగానే అక్కడి నుంచి చెక్కేసేది. చివరకు దొరికిపోయి ఇలా కటకటాల పాలైతే. మేరీది రాజమండ్రి. కొన్నేళ్ల క్రితమే హైదరాబాద్కు వచ్చింది. బాగా జల్సాలకు అలవాటు పడిన మేరీకి ఖర్చులకు తగ్గ ఆదాయం రాలేదు. దాంతో నేరాల బాట పట్టింది. తాను గతంలో ఓ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తానని, వృద్ధులకు సేవ చేస్తానని ఓ ఏజెన్సీని కాంటాక్ట్ చేసింది. హిందీ, ఇంగ్లీష్, తెలుగు భాషల్లో ప్రావీణ్యం ఉందని చెప్పడంతో సదరు సంస్థ ధనవంతులు ఉండే ఏరియాలో మేరీకి జాబ్ చూపించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ధనవంతుల ఇళ్లను టార్గెట్ చేసింది మేరీ. 3 ఏళ్లలో 14 ఏళ్లలో పనిచేసింది మేరీ. ఇంట్లో ఎవరూ లేకుండా కేవలం వృద్ధులు ఉండే ఇళ్లనే ఎంచుకుంది. కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉండి వృద్ధులు మాత్రమే హైదరాబాద్లో ఉంటే మేరీకి పండగే. అలాంటి ఇళ్లలో సేవ చేస్తానని వచ్చిన మేరీ పనిచేసినంత కాలం చాలా నమ్మకంగా ఉండేది. కుటుంబ సభ్యులు ఒకరిలా నమ్మించి వృద్ధులకు తెలియకుండా ఇంట్లో విలువైన వస్తువుల్ని మాయం చేస్తుంది. అక్కడ చోరీ తంతు ముగిసిన తర్వాత ఉద్యోగం మానేసి వెళ్లిపోతుంది. ఇలా 14 ఏళ్లలో చోరీ చేసింది కిలాడి. ఇంట్లో విలువైన వస్తువులు పోయినా చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అందరూ ధనవంతులే కావడంతో పెద్దగా పట్టించుకునేవాళ్లు కాదు. ఇటీవల జూబ్లీహిల్స్ లో ఓ వృద్ధ జంట ఇంట్లో 16 తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి 2 బృందాలు దిగినా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంది మాయలేడి. ఉభయ గోదావరి జిల్లాలో పోలీసులు 3 రోజులు మఖం వేస్తే గానీ దొరకలేదు. ఏంటంటే వాళ్ళ ఇంట్లో సర్వెంట్గా జాయిన్ అయ్యి సర్వీస్ చేస్తూ అవకాశం చిక్కినప్పుడు వాళ్ళ ఓల్డ్ ఏజ్ వాళ్ళ దగ్గర ఉన్న బంగారం కానీ, నగలు కానీ, ఇంక ఇతర వస్తువులు కానీ తీసుకొని పరారవుతుంది. దానిలో విచారించగా ఈమె దగ్గర ఒక 12 తులాల బంగారము, ఒక డెల్ ల్యాప్టాప్ మరియు యాపిల్ ఐప్యాడ్ రికవర్ చేసి ఈరోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి. ఇన్నాళ్లు వృద్ధులను, ధనవంతుల ఇళ్లను టార్గెట్ చేసి బాగా దోచుకున్న మాయలేడి ఇప్పుడు ఊచలు లెక్కిస్తోంది. ఇంట్లో పనికి ఎవరినైనా నియమించుకునే ముందు అన్ని విషయాలు కూడా ఆరా తీయాలంటున్నారు పోలీసులు.